హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే కొంచెం లేట్గా కనపడినా కానీ కనపడతాను అప్పుడప్పుడును. ఇక్కడి నుంచి అయితే ఇంకా డైలీ కనపడతాను. మ్యాటర్ ఏంటంటే కొంచెం చలి తగ్గింది, ఎండ వచ్చేసింది. వంట పని ఏం చెప్పలేదు కాబట్టి నేనే చికెన్ కూర వండుదాం అనుకుంటున్నాను. సౌదీ ఎడారిలో ఇండియా స్టైలు, ఆంధ్ర స్టైల్ చికెన్ కూర వండుతాను. అంటే ముఖం దగ్గర కనపడుతుందంట. ఇలా పెట్టుకుని చేతితో తీతంటేనే ఇంటికాడ నుంచి కర్రపలు తెచ్చుకున్నాను ఇండియా నుంచి. అదే ఏమంటారు దాన్ని, స్టిక్, సెల్ఫీ స్టిక్. ఇప్పుడు అది ఎట్టుకున్నాను అనమాట. అది ఎట్టు ఛానల్ నుంచి బయటికి తీయలేదు, అది ఇవాళ తీసి అది ఎట్టి చేస్తాను అనమాట. చాలా దగ్గర కనపడుతుంది నీ ముఖం, చూడలేకపోతున్నాం. కొంచెం దూరం పెట్టు కెమెరాకి, వీడియోకి. ఏంగా ఫోన్ మొత్తం నీ ముఖమే కనపడుతుంది, ముఖ్యమే ఎంత ఉంది అంటున్నారు. అందుకనే అనమాట ఇది ఎట్టాను. ఇప్పుడు ఏంటంటే నేను చికెన్ కూరకి రెడీ అవుతాను. ఓకేనా? ప్రస్తుతాన్ని అయితే మీతో ఇంకా నేను సొల్లు చెప్పకుండా ఉల్లిపాయలు కోసేసుకున్నాను, టమాటాలు కోసుకున్నాను, చికెన్ కోసుకున్నాను, రెడీ చేసాను. ఇక్కడ పచ్చగా కనపడుతుంది ఏంటనుకున్నారు, అది ఎల్లుల్లిపాయ అని పచ్చిమిరకాయ అనమాట. ఇవన్నీ కలగలుపు కుమ్మేసినట్టుగాని కుమ్మగా అలాగ అయింది. ఎందుకంటే ఇక్కడ అల్లం లేదు. అయినా ఈ మాసానికి అల్లం అవసరం లేదు, ఎందుకంటే చాలా స్పీడ్గా ఉడికిపోద్ది అనమాట. నేనేంటంటే చిన్న ఫ్యామిలీ కాబట్టి, నేను ఒక్కడనే కాబట్టి చిన్న సెట్ తీసుకుంటున్నాను. స్టవ్ వెలిగించాను, చిన్న సెట్ ఎట్టాను. మాకు నూనె కొరవలేదండి. చూసారా ఎంత డబ్బాలు వచ్చాయో నూనె. ఇలాంటివి చాలా ఇంకా 5-6 డబ్బాలు ఉన్నాయి మాకు. సియ్యి అంటుంది ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేదాకా వేసుకోవాలి. ఎర్రగా అంటే బొత్తుగా నా కలర్ కాదనుకో, ఓ మాదిరిగా ఎర్రగా వస్తే ఆ గమ్ముని గ్రేవ్ అవుతుంది అనమాట. దీంతోపాటు కొంచెం ఇప్పుడు ఇందాక కొంచెం కలర్ మారాయి కాబట్టి వెంటనే నేను ఈ ఎల్లుల్లిపాయని పచ్చిమిరకాయ ముద్ద వేస్తాను. ఎందుకంటే పచ్చిమిరకాయ కూడా నేను అందులో వేసి ఎందుకు రుబ్బేసానంటే స్మెల్ బాగా వస్తుంది చికెన్ కూర. వేసి ఇలాగా జాగా కొంచెం కలర్ మారేదాకా తిప్పుకోవాలి. మీకు వంటలు నేర్పలేదండి, నేను ఎలా వండుతున్నానో చూపిస్తున్నాను అంతే. కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. బాగుంటే నన్ను ఏమంటారు, పొగడండి. బాగాలేదనుకో నన్ను మాత్రం తిట్టదు, ఎందుకంటే నా స్టైల్లో వంట అన్నమాట. ఎందుకంటే నాటు కూడా వండుకుంటే బాగుంటుంది. ఇది ఎక్కడో ఫ్రిడ్జ్లో వేసిన కోడి. నేను కోల్డ్ తిని ఇసుకొచ్చేసి ఇంచుమించు ఒక 20 రోజుల నుంచి చికెన్ జోలికి వెళ్ళలేదు అసలు. అందుకని ఈ ప్రయత్నం అనమాట. కొద్దిసేపు మూత పెడతాను. చూసారా, బొత్తుగా నా కలర్ కాకుండా కొంచెం దూర కలర్ వచ్చాయన్నమాట. ఇప్పుడు టమాటాలు వేసేస్తాను. టమాటాలు ఎందుకు వేసేస్తానంటే కొంతమంది ఇప్పుడు ఈ టమాటాలు వేసేసాను అనుకో గ్రేవీ అవుతుంది. గ్రేవీ బాగా వస్తుంది అనమాట. అందుకని ఇప్పుడు టమాటాలు కొంచెం ఉడికింది. ఎందుకంటే చికెన్ చాలా స్పీడ్ ఉడికిపోద్ది ఇది, అందుకని అనమాట. లేదంటే బాగా ఇది చాలాసేపు ఎక్కువసేపు ఉంచినప్పటికీ ఆ చికెన్ మళ్ళీని పీసులు అయిపోయి ఊడిపోతుంది ఎక్కడికక్కడ. ఇప్పుడు కొంచెం గ్రేవీ అయిపోయింది కదా. ఇప్పుడు చికెన్ శుభ్రంగా కడిగెట్టుకున్నాను, చికెన్ వేసుకుంటున్నాను. దీని పైన ఏం చేస్తానంటే కొద్దిగా ఉప్పు,
కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, మరి అలా ఉంటుంది. మరి మా ఆవిడ పంపింది ఇంటికంటే కారం ఈ డబ్బాలో వేసుకున్నాను. ఇది ఇంకెంత లేదు, ఇది చాలా వాడట్లేదు కాబట్టి ఇంత ఉంది. 1 2 3 అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేను 3 చిన్న స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే గరం మసాలా అండి. ఇక్కడదే ఇది గరం మసాలా. ఇది కొద్దిగా గరం మసాలా ఇప్పుడు ఇది ఎందుకు ఇవన్నీ ఇప్పుడు వేసేస్తున్నాను, ఎందుకంటే వాటర్ వేయకుండా కాసేపు ఉంచామనుకో మగ్గితాయి అనమాట. బాగానే మంచిగా మగ్గితే మసాలాల కంటే కారంగా ఉంటుంది. సట్టి చిన్నది అయిపోవడం వల్ల ఇటు వెళ్ళిపోయింది తిప్పుతుంటే. ఇది ఒక 5 నిమిషాలు ఇలా మగ్గనిచ్చి, అంటే చికెన్ వాటర్ ఉడుతుంది కదా, అందుకని కాసేపు మగ్గనిచ్చి అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటారు. ఓకే, చూసారా మధ్య ఎంత నీట్గా కనపడుతుందో. కొద్దిగా వాటర్ వేసుకుంటాను, మరీ భారీగా కాదు, కొద్దిగా. ఓకే, నువ్వు అలాగుండు. ఓకే మరి ప్రస్తుతానికి అది ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ ఎసరెట్టే ఉన్నాను, కాసేపు ఇలా కూర్చుని ఫోన్ నొక్కుంటాను. ఎవరన్నా మెసేజ్ ఇస్తారా ఏంటని గమని. ఈ మధ్యన సాధారణంగా ఫోన్ వాడలేదు, మళ్ళీ ఇప్పటి నుంచి కొంచెం ఖాళీ అయ్యాను కదా, ఇక్కడి నుంచి వాడతాను అనమాట. కానీ ఏంటంటే మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. ఒక మోసగాడి కోసం డోర్ వేసేసాను, ఈ ఆలేసి ఇక్కడ మొహం అలా కనపడదు, పైగా డోర్ వేసేసాను, లైట్ ఆపేసాను. సరే అండి, ఆడి గురించి చెప్తుంటే తర్వాత మాట్లాడుకుందాం. అది ఉడుకుతుంది కదా, అది ఉడికినప్పుడు చూపిస్తాను. లెమన్ రైస్ వండుకుందాం అనుకుంటున్నాను. లెమన్ రైస్, బ్రౌన్ రైస్ చికెన్ కూరలోకి అయితే అది అద్భుతంగా ఉంటుంది అనమాట. అందుకని ఎట్టాను, అది ఉడుకుతుంది. ఉడికిన తర్వాత చూపిద్దాం. బ్రౌన్ రైస్ అంటే ఇదే. బిర్యానీలా ఉంది కదా, కానీ బిర్యానీ కాదు, బ్రౌన్ రైస్. ఎలా ఉందో చూసి తిని అప్పుడు చెప్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చికెన్ కూర సరే, గ్రేవీ ఓకే. ఇది సాయంత్రానికి. ఇదన్నమాట చికెన్ కూర, బ్రౌన్ రైస్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో ఏంటో. కొంచెం టేస్ట్ చేసి అప్పుడు చెప్తాను ఎలా ఉందనో, అప్పుడు ట్రై చేయదు కానీ, లేదంటే తర్వాత వద్దు, ఇబ్బంది అయిపోతారు. బాగుంది, సూపర్ ఉంది. ఓకేనా మరి అయితే ఇంకా నేను తినేస్తాను. ఇంకా ఆకలి వేస్తుంది, 12:30 అయిపోయింది. వీడియో చూశారు కదా, బాగుంది కదా, బాగాలేదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ మధ్యన అడగట్లేదు ఎక్కడి నుంచి చూస్తున్నారు, కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్. అందరికీ జై హింద్.